అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. సిట్ ఆఫీసులోకి వెళ్లే ముందు తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ఆవేశపూరితంగా మాట్లాడారు. మేము కేసీఆర్ శిష్యులం, ఉద్యమ గడ్డపై పుట్టిన సైనికులం, ఇలాంటి నోటీసులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటును కూడా చేయలేదు. మా కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, రాజకీయం అనేది గేమ్ కాదు, మనకు సంబంధించినంత వరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని. అంతే నిబద్ధతతో 10 ఏళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం. అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి, మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి, మన పల్లెలు ఎట్లా బాగుండాలి, ఏ టాస్క్ మాకు మా నాయకుడు ఇస్తే, ప్రజలు ఇస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించాం చెప్పారు ఆయన. మనం ఇప్పుడే విన్నాం. రాజకీయాలను ఒక గేమ్ లా కాకుండా టాస్క్ లా భావించి నిబద్ధతతో పనిచేశామని చెప్పాం. మేము ఎప్పుడూ ప్రత్యర్థుల కుటుంబాలని రాజకీయాల్లోకి విధంగా లాగలా, వారి పిల్లల మీద బురద జల్లి హింసించే చిల్లర పనులు కూడా చేయలేదని కేటీఆర్ చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే గత 7-8 ఏళ్లుగా నాపై తీవ్రమైన క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతోంది. ఒక పిచ్చి కుక్కగా ముద్ర వేసేందుకు కుట్రలు చేస్తున్నారు. లేనిపోని డ్రగ్స్ ఆరోపణలు, హీరోయిన్లతో సంబంధాలంటూ వార్తలు రాసి నన్ను మాత్రమే కాకుండా నా పిల్లల్ని, కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. అయినా సరే నేను ఎప్పుడూ కూడా దొంగ ఏడుపులు ఏడవలేదు, నికార్సైన నాయకుడిగా తలవంచకుండా పోరాటం చేశానని కేటీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది, మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు, విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తా ఉన్నాడు. ఒక 3 రోజుల కిందట హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినారు తెలంగాణ భవన్లో. ఏమని మాట్లాడినారు, సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్ గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్ ఫీల్డ్లో లేదు, అదొక కండిషన్ పెట్టి, ఒక నిబంధన పెట్టి కాంట్రాక్టర్లను రింగు చేసి బెదిరించి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి, నేను ముఖ్యమంత్రి బావమరిదిని మాట్లాడుతున్నా, మీరు టెండర్ వేయొద్దు, మీరు వేస్తా అని చెప్తే నేను సర్టిఫికెట్ ఇయనియా సింగరేణి నుంచి అని బెదిరిస్తున్నాడు. బెదిరించి ఈ మొత్తం స్కామ్ చేసింది రేవంత్ రెడ్డి గారి బావమరిది అని హరీష్ రావు గారు ఆధారాలతో సహా, ఎట్లా మా గవర్నమెంట్లో మైనస్ టెండర్లు పోతుండే, ఎట్లా కాంగ్రెస్ రాగానే ఈ నిబంధన పెట్టడం వల్ల +22% +14% టెండర్లు ఎట్లా పోతున్నాయి, ప్రజాధనం ఎట్లా కొల్లగొడుతున్నారు, సింగరేణితో ముఖ్యమంత్రి గారు ఎట్లా ఫుట్బాల్ ఆడుతున్నారు, సింగరేణి సంస్థని తన కామధేనువుగా ఎట్లా మార్చుకున్నారు, ఇవన్నీ వివరంగా చెప్పినారు. ఉదయం చెప్పంగానే సాయంత్రం వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరన్నా ఒక మంత్రి, ఎవరన్నా ఒక బాధ్యుడు స్పందిస్తాడేమో. పోనీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచే ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, వారి ప్రభుత్వానికి కూడా సింగరేణిలో 49% వాటా ఉంది. కనీసం ఆయనన్నా, మరి కేంద్ర బొగ్గు మంత్రి కాబట్టి ఆయనన్నా స్పందిస్తాడేమో, ఈ దొంగలను పట్టుకుంటాడేమో. మోడీ గారు ఊకు అంటుంటారు కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని, మరి మోడీ గారి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో అని చూసినాం. కానీ సాయంత్రం వరకు ఏం చేస్తారు, హరీష్ రావు గారికి సిట్ నోటీస్. అది అయిపోయింది, అదో డ్రామా ఒక రోజంతా నడిపినరు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమ్మలేరు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని, మనసు మమత, ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు 2015లో 50 లక్షల నోట్ల గట్టలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. తను దొంగ కాబట్టి రాజకీయ నాయకులందరూ తనలాగే దొంగ పనులు చేస్తారని భ్రమపడతా ఉన్నాడు ఆయన. అందుకే విచారణల పేరిట విధంగా డ్రామాలు జరుగుతూ ఉన్నాడు, బదనాం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని మేము బయట పెడుతుంటే తట్టుకోలేక ఈ విధంగా సిట్టు నోటీసుల డ్రామా ఆడుతున్నాడంటూ ఆయన ఆరోపించారు. పక్క ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను, ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు.
లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరేదో ఇవాళ ముఖ్యమంత్రి హార్వర్డ్కి పోయిండు, ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం తెచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైంపాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు, మాకు తెలుసు. ధారావాహికలాగా నడుపుతా ఉన్నారు, మాకేం ఇబ్బంది లేదు. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. నా క్యారెక్టర్ మీద బురద జల్లిన రేవంత్ రెడ్డిని అతని తొత్తులుగా మారి అడుగులకు మడుగులు ఒత్తుతున్న కొందరు పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోనని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా విచారణకు వస్తాను, కానీ లేనిపోయిన లింకులు అంటగట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదంటూ ఆయన ఫైర్ అయ్యారు. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా సంఘీభావం చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా విషయాలు వాళ్ళు నన్నేం అడిగినరు, నేను వాళ్ళనేం అడిగినా అవన్నీ సాయంత్రం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.